చేయడానికి ఈ యొక్క రీకాల్ కార్యక్రమానికి ముఖ్య అతిథి గారు అలాగే మన యొక్క రీజన్ చైర్మన్ నాగశైలజ గారు నమ్ముతున్నాను. మనకి ఈరోజు రీజనల్ కాన్ఫరెన్స్ దానికి నేను చీఫ్ గెస్ట్గా వచ్చాను. నా పేరు వాసవియన్ కేసీజీఎఫ్ డైమండ్ స్టార్ కజ్జాయి విజయలక్ష్మి. నాకు ఇక్కడికి చీఫ్ గెస్ట్గా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైన ఇరుకుల రామకృష్ణ గారు ఇక్కడికి పంపించారు. చాలా రీజనల్ కాన్ఫరెన్స్ చాలా బాగా జరుగుతుంది. అట్లాగే మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే మనకి 11 మందితో ప్రారంభమైన క్లబ్ దగ్గర 1,00,000 మందితో దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో మనకి ప్రతి ప్రోగ్రామ్ కూడా ప్రతి సంవత్సరం వచ్చే ప్రెసిడెంట్ ఇంకా ముందుకు తీసుకురావాలి. వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా సహకారంతో ప్రెసిడెంట్లు గవర్నర్స్ ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ముందుకు సాగిస్తూ దీంట్లో సెల్ఫ్ ఎంపవర్మెంట్స్ అని జాబ్స్ రానోళ్ళకి జాబ్స్ కానీ కొంచెం చిన్న వ్యాపారులకి వాళ్ళకి సహాయం వడ్డీ లేకుండా సహాయాలు వికేఎస్పి పథకాలు కేసీజీఎఫ్ పథకాలు ఇంకా బుక్స్ మనం కేసీజీఎఫ్ కట్టిన వాడికి బుక్స్ ఇవ్వటాలు ప్రతి చోట కార్యాలయాలు ఏర్పాటు చేయటాలు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే సేవకి మారుపేరుగా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇరుకుల రామకృష్ణ ఈ సంవత్సరం ఇరుకుల రామకృష్ణ గారు ప్రెసిడెంట్ గారు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తూ ఇంకా కొత్త విధంగా ఎన్నో రకాలుగా మన ప్రతి నెల కూడా అంతకుముందు క్యాలెండర్ ఈవెంట్స్ వరకే ఉంటాయి. కానీ ఈ సంవత్సరం క్యాలెండర్ ఈవెంట్సే కాదు ప్రతి మంత్ కూడా అంతకుముందు వికేఎస్పి అనేసరికి కొంతమంది బకాయిలు ఉన్నా సరే వాళ్ళని మళ్ళీ పోగొట్టుకోకూడదు. వాళ్ళకి ఏదైనా సరే మనం ఇన్సూరెన్స్ చేస్తాము. ఇన్సూరెన్స్కి మనకి వేలతో కడతాము. కానీ ఇక్కడ అలా కాదు. మనం ఎవరైనా సరే చనిపోయిన వారికి మన సహాయార్థము మనం ఏదైనా ఒక దండ తీసుకెళ్తే 100 రూపాయలు అయింది. అట్లాగే మన దాంట్లో నుంచి ఒక 100 రూపాయలు కడితే వాళ్ళకి కనీసం మినిమం 5 లక్షలు వస్తాయి. అది వాళ్ళు ఎంతకాలం కట్టుకుంటే 5 లక్షలు వస్తాయి. అట్లా ప్రతి ఒక్కటి కూడా దేంట్లో ఏ ప్రోగ్రాంలో అయినా సరే ముందుకు తీసుకొస్తూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇలా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిదీ కూడా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ప్రతి కార్యక్రమం ఎంతో ముందుకు సాగుతూ చాలా బాగా జరుగుతూ పేరు ప్రఖ్యాతం చేస్తూ 11 మందితో అయినది 1,00,000 మందికి పైగా జరుగుతూ ఉంది. ధన్యవాదాలండి. జై వాసవి. ఈరోజు 14వ తేదీ ఆదివారము నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున రీజనల్ చైర్పర్సన్ గా పనిచేస్తున్నాను. నా రీజన్ లో 11 క్లబ్బులు ఉన్నాయి. ఆ క్లబ్బులు ఈ రోజు ప్రెసిడెంట్లు అందరికీ సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి అవార్డులు ప్రదానోత్సవం మరియు సన్మాన కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికి చీఫ్ గెస్ట్ గా మనకు వినుకొండ నుంచి కజ్జం విజయలక్ష్మి గారు వచ్చారు. అబ్జర్వర్ గా తాడిపత్రి నుంచి కుప్పం సత్యనారాయణ గారు రావడం జరిగింది. అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ భూమా సూర్యనారాయణ గారు మరియు సురేష్ పనిసార్ గారు మరియు మన గవర్నర్ సుబ్రహ్మణ్య గారు అలాగే ఐఏఎస్ ఆఫీసర్ జయంతి వెంకటేశ్వర్లు గారు రావడం జరిగింది. ఈ సభా కార్యక్రమానికి అందరికీ విచ్చేసినందుకు సభ్యులకు మరియు ప్రెసిడెంట్లకు మరియు ఆఫీసర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రీజనల్ కాన్ఫరెన్స్ కి వచ్చిన వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై వాసవి. దైవభక్తికి సమాజ సేవకు ఆర్యవైశ్యులు మొదటి నుంచి ప్రసిద్ధే. తాము ఎంత సంపాదించుకున్నా అందులో కొంత మొత్తాన్ని దైవభక్తికి మరియు సమాజ సేవకు ఆర్యవైశ్యులు పుట్టినప్పటి నుంచే ఆ అలవాటు నేర్చుకుంటారు. ఆ సమాజ సేవలో భాగంగా ఈ నంద్యాలలో వాసవి క్లబ్ అనేది స్థాపించి 10 శాఖలుగా ఈ నంద్యాల చుట్టుపక్కల ఉన్నాయి. ఆ 10 శాఖలు కలిసి వారి రీజనల్ కాన్ఫరెన్స్ ఈరోజు లింగం నాగశైలజ నా భార్య అయిన లింగం నాగశైలజ వారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. వారి ఆహ్వానంతో నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఈ కాన్ఫరెన్స్ చేస్తున్న నా భార్యను మరియు ఇక్కడికి చీఫ్ గెస్ట్లా వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సమాజ సేవలో వారు ముందుండి సమాజంలో అవసరమైన వారికి వారి శక్తి మేర సేవలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ అంటే చంద్రశేఖర్ గుప్తా గారు పెట్టినటువంటి ఈ క్లబ్బు ఇప్పుడు భారతదేశంలో కాకుండా ఇంటర్నేషనల్ అంటే దుబాయ్, సౌదీ, అమెరికా అన్ని చోట్ల కూడా దాదాపుగా 1,00,000 క్లబ్బులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లబ్బు వల్ల ప్రజలకు సేవ చేసేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళని క్లబ్బులో గవర్నర్ గా, ప్రెసిడెంట్ గా, ఈసీ మెంబర్ గా ఇలా తీసుకొని సేవా కార్యక్రమాలు ఏమంటే మనం చేసేటువంటి కార్యక్రమాలు మనం సంపాదించినటువంటి దాంట్లో 10 పైసల వంతు ఖచ్చితంగా సేవా రంగంలో ఖర్చు పెట్టాలనే ఒక ఉద్దేశంతోనే ఈ క్లబ్ ఏర్పాటు జరగడం జరిగింది. ఈ క్లబ్ లో చేసేటువంటి కార్యక్రమం అంటే చదువుకునేటువంటి పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడం మరియు అలాగే అవుటి వాళ్ళు కాళ్ళు కానీ చేతులు కానీ లేనటువంటి వాళ్లకు
2 లక్షలు కానీ 3 లక్షలు కానీ 5 లక్షల రూపాయల వరకు అయినటువంటి అవయవాలు కూడా ఫ్రీగా దానం చేయడం, మరియు అలాగే కంటి ఆపరేషన్లు చేయించడం, మరియు అలాగే బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసి గ్రూపులుగా ఈ లక్ష క్లబ్బుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గ్రూపులుగా బ్లడ్ తీసుకొని మనం బ్లడ్ ఎవరికైతే అవసరమో ఆ కార్యక్రమం చేయడం, మరియు అలాగే పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం. ఉదాహరణకు ఇక్కడ గెలివే స్కూల్లో కూడా పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది, మహాత్మా గాంధీ విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మండల స్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి స్టేట్ వరకు, అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడ వెళ్ళినా వాసవి క్లబ్ వారు వెల్కమ్ పలుకుతారు. మనకి ఏ అవసరం వచ్చినా ఏదొచ్చినా కానీ ప్రతి ఒక్కరి ఒక నంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే కూడా మనము ఏదైనా తప్పిపోయినా చేసినా మనకి ఏదైనా హెల్ప్ ఉంటే కూడా హెల్ప్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా వాసవి క్లబ్ లో ఉంటుంది. ఈ రోజు వనితా క్లబ్ అనేది వాసవి చేస్తున్నారు. ఇక్కడ లింగం వారు మరియు కట్కం వారు చేసేటువంటి కార్యక్రమం ఏదంటే ఒక పెళ్లి రోజు మనం ఎలా చేసుకుంటామో అలాంటి వాతావరణం, అంటే అందరూ కలిసి అన్ని కుటుంబాలంతా కలిసిమెలిసిగా ఉండాలా, ఆ కుటుంబాలను డెవలప్మెంట్ చేసి ఆ పిల్లల్ని యొక్క మంచిగా ముందుకు తీసుకెళ్లేదానికే ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఏర్పాటు చేసి ఈ రోజు 1,00,000 క్లబ్బులతో ప్రారంభం చేసి 2 కోట్ల రూపాయలు కూడా భారత ప్రధాన మంత్రి గారు కూడా మొన్న జరిగినటువంటి వరదల సహాయం కూడా ఇవ్వడం జరిగింది. అనేక కార్యక్రమాలు, అంటే ఏవైనా కానీ ప్రజలకు ఆపదక్కర్లు వచ్చినప్పుడు ఆదుకునే దానికే వాసవి క్లబ్ అనేది ఉంది. ఈ వాసవి క్లబ్ రాష్ట్రపతి అవార్డు కూడా కొట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాసవి క్లబ్ లో అందరూ కూడా పాల్గొని ముందుకు అనేకమైన మంచి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుచున్నాను.